మిలాదున్నబీ కమిటీ సెక్రటరీ మహ్మద్ రఫీ మరియు అబ్సీ షకీర్, నిజాంపేట ఎండి చానా మరియు నవాజ్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, మత గురువులు పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, యువత పాల్గొనడం జరిగింది. గుడివాడ ముస్లిం ప్రజలకి మిలాదున్నబీ శుభాకాంక్షలు. అదేవిధంగా గుడివాడ పట్టణంలో ఎవరైతే మైనార్టీస్ మరియు ఇతర కులస్తులు కూడా ఈ పండుగని చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. అదేవిధంగా ఇది మిలాదున్నబీ పండుగ. మిలాదున్నబీ అంటే జగత్ ప్రవక్త గారి పుట్టినరోజు. ఆయన క్రీస్తు శకం 574 సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది. ఈ రోజుకి ఆయన 1478వ జన్మదినాన్ని రాష్ట్రం మొత్తం కాదు, దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఈ పండుగని చాలా చాలా ఆనందంగా జరుపుకుంటారు. అదేవిధంగా గుడివాడ పట్టణంలో ఏదైతే ముస్లిం మైనార్టీలు ఈ 3 వార్డులకు సంబంధించింది కార్మికులు అయినా మల్లెపూర్ అయినా ఈ మైనార్టీలందరూ కలిసి స్థానిక ఓవర్ సెంటర్ నుంచి, అదే షాదీఖానా నైజాంపేట నుంచి మార్కెట్ సెంటర్ నెహ్రూ చౌక్ సెంటర్ మీదుగా ర్యాలీగా బయలుదేరి మా ప్రవక్త గారు పుట్టినరోజును మన మానవాళికి ఆయన జన్మించి ప్రజల్లో ఏ విధంగా ఉండాలి, నడవకి ఎలా నడవాలి, ఎలా నమాజులు చేయాలి, ఖురాన్ ఎలా చేయాలని చెప్పి ఆయన సూక్తుల ద్వారా మైనార్టీలందరికీ మనం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా గుడివాడ ప్రజలందరికీ మిలాదున్నబీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 1500వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే అల్లాహ్ యొక్క దేవదూతల్లో 1,14,000 పైచీలకు ప్రవక్తలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి మీద పంపించారు. ఆ ప్రవక్తల చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషికి ఏ రకంగా ప్రేమాభిమానాలు పంచుకోవాలి, మానవత్వం అంటే ఏంటి, ఆడపిల్లల గురించి, వితంతుల గురించి, అన్నదమ్ముల గురించి ఈ రకంగా అందరూ ఏ రకంగా కలిసిమెలిసి ఉండాలో ఈ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దిశానిర్దేశం చేసినారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన బాటలోనే మన అందరం హిందూ, ముస్లిం, క్రైస్తవుల సేతు అందరం కలిసి మానవాళిని అందరం కలిసి కట్టుబడిగా ప్రేమాభిమానంతో బతకాలని కోరుకుంటూ మహాప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను.